ఓ ఓ కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః వృత్తయో మనో. అహమయం కుతో భవతి చిన్వతః అయి పతత్యహం నిజ విచారణం. వృత్తయః వృత్తులు అంటే సంకల్పాలు, థాట్స్. అహం వృత్తిం ఆశ్రితాః. అహం అనేటువంటి ప్రథమ వృత్తి. మొదట అహం నేను అనేటువంటి సంకల్పం కదులుతుంది, దాని తర్వాత మిగతా భావనలు కదులుతాయి. కాబట్టి ఆ మొదట కలిగేటువంటి భావన ఏదైతే ఉందో బుద్ధిలో, అది అహం వృత్తి. అది అహం వృత్తి, ఫస్ట్ థాట్. ఆ తరువాత అన్నీ దానికి తెలుస్తూ పోతాయి. ఈ ప్రపంచంలో ఏది తెలిసినా, మన మనసులో ఉండేటువంటి భావాలు కానీ, మన మనసులో ఉండేటువంటి ఆవేశాలు కానీ, లేక బాహ్య ప్రపంచంలో మనం చూసేటువంటి విషయాలు కానీ, వాటికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడాను ఆ అహం వృత్తికి తెలుస్తూ పోతాయి. కాబట్టి ఇవన్నిటిని కలిపి ఇదం భావనలు అని అన్నాం. క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఆయన ఈరోజు. అహం వృత్తి, ఇదం భావనలు. వృత్తయ వృత్తులు. వృత్తయ అంటే వృత్తులు ప్లూరల్. అహం వృత్తిం సింగులర్. కాబట్టి వృత్తులు అంటే ఆలోచనలన్నీ కూడాను నేను అనేటువంటి వృత్తి మీద ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ నేను అనేటువంటి వృత్తి, అహం వృత్తి ఉంటుంది. తర్వాత ఏ భావాలు మనకు వచ్చినా, ఏ ఆలోచనలు మనకు వచ్చినా దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఈ అహం వృత్తి మీద ఆధారపడి ఉంటాయి. వృత్తయో మనః. కాబట్టి మనసు అంటే ఏమిటంటే వృత్తయ మనః. వృత్తులే మనసు, ఇంకేమి లేదు. ఆలోచనలే మనసు కదా. కాబట్టి విద్ధి అహం మనః. కాబట్టి విద్ధి తెలుసుకో ఏమని, అహం, ఆ అహం వృత్తి ఏదైతే ఉందో, ఏది ప్రథమ వృత్తి, ఫస్ట్ థాట్, అదే మనసని తెలుసుకోమన్నాడు. సరే, మనం అది అర్థం చేసుకున్నాం బాగా. ఇప్పుడు అహమయం కుతో భవతి. అహమయం, అయం అహం, ఈ అహం ఏదైతే ఉందో అంటే ఇదం భావనలు కాదు, అహం వృత్తి ఏదైతే ఉందో, అహం అయం కుతః భవతి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఇది? చిన్వతః. ఇది గనక విచారం చేస్తే అయి పతత్యహం, అహం పతతి, ఆ నేను అనేటువంటిది పడిపోతుంది, అదృశ్యమైపోతుంది. నిజ విచారణం, దిస్ ఈజ్ ది రైట్ ఎంక్వైరీ. జ్ఞాన మార్గంలో నువ్వేమిటో తెలుసుకోవాలి అని అంటే నీ మనసులోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి? నీ మనసులో వృత్తులు ఉన్నాయి కాబట్టి మనసు అంటే ఏంటో కాదు, వృత్తులే. కానీ ఈ ఇదం భావనలన్నీ మారుతూ ఉన్నాయి. అహం వృత్తి మారదు, ఇదం భావనలు అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అవి వస్తూ పోతూ ఉంటాయి, ఇది మాత్రం స్థిరంగా ఉంటుంది.
ఇదేంటో అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ నువ్వు విచారం చేయలేవు. ఎందుకని? అహం వృత్తి ఇదం భావనల్ని అన్నిటినీ విచారం చేసుకొని రాగలదేమో కానీ తనను తాను విచారం చేసుకోలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తనను తాను విచారం చేసుకోలేదు. ఎందుకని? తనకన్నా అన్యంగా ఉండేటువంటి వాటిని తెలుసుకుంటుందేమో కానీ తానెవరో తనే తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక అహం వృత్తి వరకు అనేక రకాలైనటువంటి మన ప్రయోగాలన్నీ ఫలిస్తాయేమో కానీ అహం వృత్తి దగ్గర మాత్రం తనను తానే తెలుసుకోవాలి. కాబట్టి తనను తాను తెలుసుకునేటువంటి అవకాశమే లేదు గనక ప్రమాణ విచారం ప్రధానమైంది. గుర్తుపెట్టుకోండి కదా. ఇక్కడ ప్రమాణ విచారం అంటే శాస్త్రం వస్తూ ఉంది. శాస్త్రము ద్వారా చేయాల్సిందే కానీ మరొక విధంగా చేసేందుకు అవకాశం లేదు. ఎప్పుడైతే ప్రమాణ విచారం జరిగిందో, ఏమని? అహమయం కుతో భవతి, ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టుకొస్తూ ఉంది, చిన్వత దీన్ని కనుక విచారం చేసినట్లయితే ఐ పతత్యహం, ఐ పతత్యహం, అహం పతతి. కాబట్టి ఆ నేను అనేటువంటి పోతుంది. ఇది నిజ విచారణం. ఎందుకని? ఎప్పుడైతే ప్రమాణ విచారం వచ్చిందో, గురువు శాస్త్రాన్ని మనకు అందిస్తూ ఉన్నాడో, ఆ శాస్త్రాన్ని అందించడంలో ఏం కలుగుతుంది? ఎగ్జాక్ట్లీ బుద్ధిలో జ్ఞాన వృత్తి ఏర్పడుతుంది. జ్ఞాన వృత్తి అంతవరకు ఉన్నటువంటి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అంతే కదా. ఒకదానికి సంబంధించిన జ్ఞానం మనకు కలిగిందంటే అంతకుముందు దానికి సంబంధించిన అజ్ఞానం మన దగ్గర ఏదైతే ఉండిందో అది పోయిందని అర్థం. కాబట్టి నేను జీవుణ్ణి, నేను పరిమితుణ్ణి, నేను పుట్టినటువంటి వాడిని, నేను చచ్చిపోయేటువంటి వాడిని, నేను మార్పు చెందేటువంటి వాడిని, నేను సుఖీ, నేను దుఃఖీ, నేను కర్త, నేను భోక్త అనుకుంటూ ఉన్నాం కదా. ఇదంతా ఎవరు? అహం సుఖీ, అహం దుఃఖీ. ఈ అహం ఏదైతే ఉందో నేను, ఇదే ఇన్ని జరుగుతూ ఉంది కాదు. దీని మీద విచారం చేసినప్పుడు, గురువు బోధన అందించినప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఏమని జ్ఞానం కలుగుతుంది? ఏదైతే నేను పరిచ్ఛిన్నుణ్ణి, పరిమితుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావో నీవు అది కాదు, నీవు కేవలం చైతన్యాన్ని అనేటువంటి జ్ఞానం అందించిన తర్వాత ఆ జ్ఞానం కూడా వృత్తి. ఎందుకని? బుద్ధిలోనే కలగాలి కనుక. బుద్ధిలో ఏది కలిగినా వృత్తే. కాబట్టి జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని పోగొడుతుంది. ఇప్పుడు అజ్ఞానం లేదు. అజ్ఞానం లేనప్పుడు ఏముందనేది, కాబట్టి అది నశించిపోయింది కదా. అహంని విచారం చేయగానే నశించిపోయింది. ఇంతవరకు లాస్ట్ వీక్ మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. నౌ కమాన్. అహమి నాశభాజీ అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్, స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్ అహమి నాశభాజీ అహమహంతయా. స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్. అహమే నాశభాజీ సంధి. అహమే నాశభాజహమహంతయ అంటే అహమే నాశభాజీ అహం అహం తయా. కాబట్టి ఎప్పుడైతే ఈ అహం అనేటువంటి దాన్ని విచారం చేయగానే, ప్రమాణ విచారం ద్వారా గురుముఖత మనం విచారం చేయగానే ఆ నేను అనేటువంటిది పడిపోయింది కదా. అహమే నాశభాజీ. ఎప్పుడైతే ఈ అహం నశించిపోయిందో ఆ తరువాత ఏముందంటే అహం అహం తయా, అహం అహం తయా, నేను నేను అనేది ఉంది. ఏది? ఈ నేను అనేటువంటిది ఇంతవరకు మనం ఏదైతే నేను అనుకుంటూ ఉన్నామో ఈ నేను నశించిన తర్వాత ఇక్కడే బాగా కన్ఫ్యూషన్ పడతారు ఆయన జనం. జాగ్రత్తగా వినండి. నేను అనేది ఎప్పుడైతే నశించిందో సరేనా, ఆ తరువాత ఏముంది అని నేను నేను అనేది ఉంది. తమాషా చూడండి. అహమి నాశభాజీ ప్రమాణ విచారం చేసిన తర్వాత గురుముఖత నేను అనేటువంటిది పడిపోయిన తర్వాత ఆ తర్వాత ఏముందంటే అహం అహం ఇతి.
నేను 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 అనేటువంటిది ఒకటి లోపల ఉంది. అది స్ఫురతి హృత్ స్వయం. లుక్ ఇన్ టు ద బుక్. స్ఫురతి హృత్ స్వయం. ఆ హృతుల మధ్యలో ఉంది. స్ఫురతి హృత్ స్వయం. హృత్ అంటే హృదయము అని అర్థం. ఇక్కడ హృత్ అంటే ఆత్మ. హృత్ అంటే ఆత్మ. జాగ్రత్తగా టెక్స్ట్ని ఫాలో అవుతూ రావాలి. స్ఫురతి హృత్ స్వయం. ఎప్పుడైతే నేను పడిపోగానే నేను నేను అనేది ఏదైతే మిగిలి ఉందో అది స్ఫురతి ప్రకాశిస్తూ ఉంది. ఏంట ప్రకాశించేది? హృత్, అదే ఆత్మ. హృదయము లేక ఆత్మ. స్ఫురతి హృత్. ఎట్లా ప్రకాశిస్తూ ఉంది స్వామీజీ అంటే మనకు తెలిసేటువంటివన్నీ ఏవైనా ఒక ప్రకాశంలో ఉంటేనే తెలుస్తాయి. ఇప్పుడు ఇదేంటంటే నేను పూలమాలని మీరు చెప్తారు, ఎందుకంటే ఇది ప్రకాశంలో ఉంది. పగటి ప్రకాశం సూర్యుడి ప్రకాశంలో ఉంది. ఒకవేళ రాత్రి అయితే లైట్ వేసినప్పుడు యొక్క వెలుతురులో తెలుస్తూ ఉంది. ఒకవేళ చీకటిలో ఉందనుకోండి, ఇది తెలిసేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏదైనా ఒకటి తెలిసిందంటే ఈ ప్రపంచంలో అది వెలుగులో ఉంటేనే, అంటే వెలిగేది ఒకటి ఉండాలి, ఇది ఆ వెలుగులో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. కానీ అట్లా కాదు. ఈ అహం అహం అనేది నేను నేను అనేటువంటి ఆత్మ ఏదైతే ఉందో స్వయం స్ఫురతి. అది స్వయం స్ఫురతి, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంది. అది ఆత్మ. స్ఫురతి హృత్ స్వయం, తనకు తానుగానే ప్రకాశిస్తూ ఉంది, మరొక దాని మీద ఆధారపడి లేదు. ఒకవేళ కనుక అది మరొక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉండింది అనుకో నాయన, అప్పుడు దాన్ని ఏమంటామా? జడం. ఎగ్జాక్ట్లీ, దాన్ని ఏమంటాము? జడం అంటాం. ఎందుకని? స్వప్రకాశం కాదు గనక. కాబట్టి ఏదైతే స్వప్రకాశమో అది స్వయం స్ఫురతి, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది, మరొక దాని మీద ఆధారపడి లేదు. స్వయం స్ఫురతి. ఇది పరమ పూర్ణ సత్. అవి మూడు పదాలు. పరమ పూర్ణ సత్. పరమ ఒకటి, పూర్ణ రెండు, సత్ మూడు. ఇప్పుడు అహం నశించింది విచారంలో. ఇప్పుడు ఇంకొక అహం పుట్టుకొచ్చింది. అహమి నాశభాజీ అహం అహం తయా. అంటే ఏమిటి స్వామీజీ? ఇంతకుముందు పోయింది ఒక అహం, అంటే అది నశించి కొత్త అహం పుట్టుకొని వచ్చిందే, అది నశించడం వల్ల. చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు అర్థం కాక గందరగోళం అవుతారు. నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఎప్పుడైతే అహం నశించిపోయిందో తర్వాత అహం ఉందని మీరు ఏదైతే అంటూ ఉన్నారో అదేంటి అసలు? అది ఇదే. తమాష ఏంటంటే అహం నశించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అహంలోని అజ్ఞానం నశించడం. బ్యూటిఫుల్ పాయింట్. అహంలోని అజ్ఞానం నశించడం. ఏమిటి అజ్ఞానం? ఇంతవరకు ఏమనుకుంటున్నాడు? నేను పుట్టేవాడిని, నేను చచ్చేవాడిని, నేను పెరిగేవాడిని, నేను కర్త, నేను భోక్త అనుకుంటూ ఉన్నాడు కదా. ఇది అజ్ఞానం. నువ్వు అది కాదు. అది మనం ఇప్పుడు డిసైడ్ చేస్తాం నువ్వెవరో. కానీ నీవు కానిది నీవు అనుకుంటూ ఉన్నావు. నేను పుట్టేవాడిని, నేను చచ్చిపోయేవాడిని అనేటువంటి భావన నీ దగ్గర ఏదైతే ఉందో ఈ అజ్ఞానం. ఇప్పుడు గురు బోధ వల్ల ఏం జరిగిందంటే జ్ఞాన వృత్తి కలిగి ఏర్పడి అజ్ఞాన వృత్తి తొలగిపోయింది కనుక, కాబట్టి నేను పరిమితమైనటువంటి వాడిని, నేను జీవుణ్ణి అనేటువంటిది ఎగిరిపోయింది. కానీ అహం ఉంది. అదే ఇప్పుడు అహం అహం అనేది. ఆ అహమే. ఆ అహం నశించడం అంటే ఏమిటంటే అహంలో ఉండేటువంటి అజ్ఞానం నశించిపోవడం అని అర్థం. ఇంక కొద్ది దూరంగా వెళ్లకుండా, ఇప్పుడే మీ కన్ఫ్యూజన్ లేకుండా ఇంకో మాట చెప్తా. ఎగ్జాంపుల్, మన స్టాక్ ఎగ్జాంపుల్. రజ్జు సర్పం ఉందనుకోండి. అంతకుముందు మనకు సర్పంగా తెలిసింది రజ్జు. ఇప్పుడు విచారం చేసిన తర్వాత అక్కడ సర్పం లేదని తెలిసిపోయింది కదా. ఆ సర్పం నశించిపోయిందే? నశించిపోయింది కదా. నేను లేదు కదా, ఆడ లేదు కదా. పోనీ విలీనం అయిపోయిందే? ఎక్కడ విలీనమైంది? రజ్జువులోనేనా? ఇంతకుముందు సర్పం ఉండింది కదా, అప్పుడు ఎవరు ఉండింది ఆడ? ఇప్పుడు సర్పం లేదు కదా, అక్కడ ఉండేది ఎవరు? ఎప్పుడున్నది రజ్జువే. కాబట్టి అహం అహం అనేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది. కాబట్టి సర్పం ఏదైతే ఉందో
ఏది ఆ సర్పమే రజ్జు, సర్పమే. నేను చాలా బాగా చెప్తున్నాను అనుకుంటున్నా, మీరే కన్ఫ్యూజన్ కాబాకండి. సర్పమే రజ్జు, కానీ కాబట్టి ఈ అహం వృత్తి ఏదైతే ఉందో ఇదే అది, కానీ అది స్వయం స్ఫురతి, నిరంతరం ప్రకాశిస్తూ ఉంది. దీనికన్నా అన్యంగా రెండవ అహం లేదు. ఈ డిఫరెన్స్ మాత్రం చాలామంది గుర్తించలేరు. మీకు అందుకని పదే పదే చెప్తున్నాను నేను. ఇక్కడ ఒక అహం ఉంది, అక్కడ ఒక అహం ఉంది అనుకుంటారు. కాదు, ఇదే అది. సర్పంగా నువ్వు ఇంతవరకు ఏదైతే చూచావో అదే త్రాడు. త్రాడు నువ్వు తెలుసుకున్నంత మాత్రాన సర్పం అదృశ్యమయ్యేదేమి లేదు. ఎందుకని అదృశ్యం కావాలంటే అంతకుముందు ఉండాలి, అంతకుముందు కూడా లేదు. క్లియర్ నాయన? కాబట్టి సర్పం ఏదైతే ఉందో అదే రజ్జు, అహం ఏదైతే ఉందో అదే ఆత్మ. కాకపోతే ఈ అహంలో అజ్ఞానం ఉంది. అజ్ఞానం తొలగితే అహం పోయినట్టే. అహం నేను పరిమితుడిని అనేటువంటి అహం పోయినట్టే, జీవభావన ఎగిరిపోతుంది. కాబట్టి అహం భావన ఎక్కడైతే పోతుందో అక్కడ అహం ఆత్మ స్వయం స్ఫురతి. దానికి నిరంతరం కూడాను అది ప్రకాశిస్తూనే ఉంది. కాబట్టి ఈ ప్రకాశం స్వయం స్ఫురతి. కాబట్టి అరువు తెచ్చుకున్నటువంటిది కాదు. ఇంకొక చోట నుంచి ప్రకాశాన్ని అరువు తెచ్చుకొని ప్రకాశించడం కానీ కాదు. తనకు తానుగానే నిరంతరం కూడాను ప్రకాశిస్తూ ఉంది. అందువల్ల స్వయం స్ఫురతి. సెకండ్ లైన్, అహమే నాశభాజీ. ఈ అహం ఎప్పుడైతే అదృశ్యమైపోయిందో అహం అహంతయా, నేను అనేది ఉంది. కాబట్టి అహంలో ఉండేటువంటి అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో ఆ తర్వాత అజ్ఞాన రహితంగా ఉండేటువంటి ఆత్మ స్వయం స్ఫురతి, తనంతట తానుగా ప్రకాశిస్తూ ఉంది. సెల్ఫ్ రివీలింగ్ నాయన, ఇంకేం లేదు. మరొక దానివల్ల తెలిసేది కాదు, తనకు తానే ప్రకాశిస్తూ ఉంది. సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ ఎఫల్జెంట్. సరేనా? స్వయం స్ఫురతి అదే హృత్. హృత్ స్వయం స్ఫురతి, అది స్ఫురతి హృత్ స్వయం. హృత్ స్వయం స్ఫురతి. ఆత్మ అహం అని ఏదైతే ఇప్పుడు ఆత్మగా పిలువబడుతూ ఉందో అది తనంతట తాను ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఇదేంటిది? ఈ ప్రకాశించేది పరమ పూర్ణ సత్. చూచారా? ఇది పరమ పూర్ణ సత్ ఆత్మ. కాబట్టి అజ్ఞానం నశించిన అహమే నాయన, అజ్ఞానము నశించిన తరువాత ఆ అహమే పరమ పూర్ణ సత్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. అర్థమవుతుంది? ఏమో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. అహమని ఏదైతే పరిమితంగా ఉండిందో అంతవరకు నువ్వు విచారం చేసుకుంటూ వచ్చావు నాయన. నేను దేహం కాదు, నేను మనసు కాదు, ఇవి వస్తాయి మళ్ళీ అని విచారం చేసుకుంటూ వచ్చావు. కాబట్టి అన్ని కోశాలన్నింటినీ వదిలేసిన తర్వాత అహం నిలబడిపోయింది. తనను తానే విచారం చేసుకోలేదు అహం. ఎందుకని? తనకన్నా అన్యంగా ఉండేదని తెలుసుకుంటుంది, కానీ తనను గురించి తాను ప్రశ్నించదు. క్లియర్నా? అందువల్ల ప్రమాణం కావాల్సి వచ్చింది. ప్రమాణం వచ్చినప్పుడు గురువు మన జీవితంలో ఎంటర్ అయ్యాడు. గురువు ఎంటర్ అయినప్పుడు జ్ఞాన వృత్తిని మనకు అందించాడు. జ్ఞాన వృత్తి వల్ల అజ్ఞాన వృత్తి తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత అహమి నాశభాజీ. అహమి, ఆ అహం ఏదైతే ఉందో అది నాశభాజీ, అది లేకుండా పోయింది. పతత్యహం అయి పతతి, అహం పతతి. కాబట్టి అహమే నాశభాజీ. ఆ తరువాత అహం అహంతయా, నేను 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 అనేది ఏదైతే హృదయంలో ఉందో ఆ హృదయమే ఆత్మ. హృతన్న ఆత్మన్న ఒక్కటే. స్ఫురతి హృత్ స్వయం. మరొక దాని మీద ఆధారపడకుండా తనంతట తాను ప్రకాశిస్తూ ఉంది. ఇందుకో దాని మీద ఆధారపడి లేదు గనక అది జడం కాదు, అది అసత్తు కాదు, అది సతు, పరమ పూర్ణ సతు. నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్నా? ఇంతవరకు అర్థమైపోయిందిగా. కాబట్టి అజ్ఞానం నశించిన అహమే. కాబట్టి అహం నశించడం అంటే క్లియర్గా పెట్టుకోండి, అహం నశించదు. అహం నశించడం అంటే అహంలో ఉండే అజ్ఞానం నశించిపోతుంది. అహంలో ఉండేటువంటి అజ్ఞానం నశించగానే అహంకి జ్ఞానం వస్తుంది. ఏమని జ్ఞానం వస్తుంది? నేను ఆత్మ. లేనా? జాగ్రత్తగా పట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానం నశించిపోయిందో, అజ్ఞానం ఉన్నంత వరకు జీవుడు, అజ్ఞానం ఉన్నంత వరకు జీవుడు. అజ్ఞానం నశిస్తే వాడే ముక్తుడు, బంధం నుండి ముక్తుడైపోయాడు. అంతవరకు బంధంలో ఉన్నాడు. ఏమిటా బంధం? అజ్ఞానమే బంధం. ఆ అజ్ఞానం అనేటువంటి బంధం ఎప్పుడైతే తొలగిపోయిందో వాడే ముక్తుడైపోయాడు, అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి స్వభావతః, ప్లీజ్ అండర్స్టాండ్, స్వభావతః మనం ఆత్మే అయినా ఆత్మకు సంబంధించిన జ్ఞానం మనకు లేకపోవడం చేత నేను దేహమేమో, ఇంద్రియాలేమో, ప్రాణమేమో, మనస్సేమో, అజ్ఞానమేమో అని రకరకాలుగా భావన చేసుకుంటూ ఉన్నాం. ఇది జీవభావన, ఇది జీవభావన. అహంభావన పుట్టుక ఇదే. ఇక్కడే అహంభావన పుట్టింది, లేకపోతే నువ్వు ఆత్మవే. సరేనా? ఇప్పుడు ఇక్కడ అహంభావన పుట్టింది కదా. ఎప్పుడైతే పుట్టిందో అహంభావన అంటే అజ్ఞానజనితమైనటువంటి అహంకారమే అహంభావన. అజ్ఞానజనితమైనటువంటి అహంకారం ఇది ఎప్పుడైతే నశించిపోయిందో ఇంకేం మిగిలింది? శుద్ధ ఆత్మ, పరిశుద్ధమైనటువంటి ఆత్మ, నిర్మలమైనటువంటి ఆత్మే మిగిలింది. అదే ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశిస్తున్నాడో నాయన, అంటే సూర్యుడి మీద ఆధారపడి చంద్రుడు ప్రకాశించవచ్చు, నక్షత్రాలు ప్రకాశించవచ్చు, అంత వేరే విషయం. సూర్యుడు మాత్రం తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నాడు, సెల్ఫ్ షైనింగ్. అవునా? ప్రకాశిస్తూ ఉన్నాడు కదా. అదే మేఘాలు అడ్డొచ్చాయనుకోండి, సూర్యప్రకాశం మనకు గోచరించదు. ఎందుకని? మేఘాలు ఉన్నాయి కనుక. పోనీ నీకు మేఘాలు కనపడుతూ ఉన్నాయా? కనపడడం లేదా? మేఘాలు ఉన్నాయంటే సూర్యుడు ఉన్నాడని అర్థం. ఏ ప్రకాశం చేత నీకు మేఘాలు తెలిసాయి? సూర్యుడిని వదిలేయి, సూర్యుడు కనపడడం లేదు, మేఘాలు కనిపిస్తున్నాయని అంటున్నావు కదా నువ్వు. మేఘం నీకన్నా అన్యంగా ఉంది కదా, అది నీకు ఎట్లా తెలుస్తూ ఉంది? ప్రకాశం ఉండాలి కదా. ఏ ప్రకాశంలో ఉంది? అదే కనుక రాత్రి కనుక మేఘం ఉన్నా కూడా నీకు తెలియదు. ఇప్పుడు తెలుస్తూ ఉంది డే టైం, ఎందుకంటే ప్రకాశం, ఆ ప్రకాశం సూర్యుడు ప్రకాశం కనుక. మేఘం ఉన్నప్పుడు సూర్యుడు లేడని నువ్వు చెప్పడానికి అవకాశం లేదు. మేఘం ఉండడమే సూర్యుడు ఉన్నాడు అనడానికి ఆధారం. ఇంకా తమాష ఏంటంటే ఇంకా మున్ముందు చూస్తాం మనం. కాబట్టి ఎప్పుడైతే ఒక్కసారి గాలులు వీచాయో, గాలులు వీచినప్పుడు మేఘాలు చెదిరిపోతాయి. మేఘాలు చెదిరిపోతే సూర్యుడు నీకు చక్కగా సుస్పష్టంగా కనపడతాడు. ఇప్పుడు సుస్పష్టంగా నీకు కనిపించవచ్చు, కానీ ఇంతకుముందు నీకు కనిపించకపోయినా స్పష్టంగా సూర్యుడు ఉన్నాడు. ఎందుకని? మేఘం ఉండడమే కారణం. కాబట్టి అజ్ఞానం అనేటువంటి మేఘం కప్పినప్పుడు స్వయం స్ఫురతి, స్వప్రకాశమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో, స్ఫురతి హృత్ స్వయం, అది ఉన్నట్టుగా మనకు తెలియడం లేదు. ఎందుకంటే అజ్ఞానం అనేటువంటి మేఘం కప్పేసింది గనక. గురు బోధలో ప్రమాణ విచారం జరిగింది గనక జ్ఞాన వృత్తి వచ్చినప్పుడు జ్ఞాన పవనాలు ఎప్పుడైతే వీస్తాయో అజ్ఞాన మేఘాలు చెదిరిపోతాయి గనక ఆత్మజ్ఞాన భాస్కరుడు దివ్యంగా ప్రకాశిస్తాడు. స్వయం స్ఫురతి, స్వయం స్ఫురతి, తనకు తానుగా ప్రకాశిస్తాడు. కాబట్టి అహంభావన నశించగానే స్ఫురతి హృత్, శుద్ధమైనటువంటి ఆత్మ శోభిస్తుంది. అంటే ఆత్మ కొత్తగా వచ్చి శోభించడం కాదు, ఇప్పుడు లేనిది కాదు, అహంభావన నశించగానే వచ్చింది కాదు. అసలు అహంభావన, నేను అనేటువంటి భావన ఏర్పడడానికి కూడాను ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అదే ఈ యొక్క ఆత్మ. స్వయం స్ఫురతి. సూర్యుడు ఎట్లాగైతే స్వప్రకాశంగా ఉన్నాడో ఇది కూడా స్వప్రకాశము. ఇప్పటి వరకు నాయన మనం రెండు రకాలైన అహం చూచాం. యాక్చువల్గా మూడో దాట పక్కన పెడతాం, మళ్ళీ వస్తాను నేను. రెండు రకాలైన అహం చూచాం. ఒకటి అహంకారం, అహం భావన. ఎందుకంటే అజ్ఞానంతో కూడినటువంటి అహం కదా ఇంతవరకు ఉన్నది. ఇది రెండు దశల్లో తెలుస్తూ వచ్చింది. ఒకటేంటో తెలుసా? మన దేహేంద్రియ మనోబుద్ధులలో ఇప్పుడు ఒక దశలో నేను దేహం అంటాడు, ఓ దశలో నేను మనసు అంటాడు. నేను కలవరపడుతున్నాను అంటాడు, కలవరపడేది మనసు.
సరేనా? నేను లావుగా ఉన్నానంటాడు, స్థూలోహం. లావుగా ఉండేటువంటిది శరీరం. కాబట్టి ఒక్కొక్కసారి తాను శరీరం అని, తాను మనసని, తాను ఇంద్రియాలని, తాను ప్రాణమని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు కదా. అంటే ఏమిటి? వాటికి సంబంధించిన జ్ఞానం తనకు పూర్ణంగా లేదు. కాబట్టి మొదట అజ్ఞానం ఎక్కడుందంటే ఈ దేహంలో తెలుస్తూ ఉంది. ఈ దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అజ్ఞానము ఇవన్నీ ఏవైతే నేను కానో అవి నేను అనుకుంటూ ఉన్నా. క్లియర్నా? ఏవైతే కానో అది నేను అనుకుంటూ ఉన్నా. ఇది అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం కదా. శాస్త్రంలో ఒక చిన్నది, దీనికి ఏం పేరంటే స్థూల అవిద్య. స్థూల అవిద్య. స్థూల అవిద్య అంటే స్థూల అజ్ఞానం అని అర్థం. అంటే అనాత్మకు సంబంధించినటువంటి అజ్ఞానం, అది స్థూల అవిద్య. ఇప్పుడు దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా అనాత్మే కదా, ఆయన ఆత్మ కాదు కదా. వీటికి సంబంధించి కూడా పూర్ణ జ్ఞానం లేనటువంటి వాడు. అందుకని స్థూల అవిద్య. అవన్నీ వదులుకొని వచ్చిన తర్వాత ప్లీజ్ సి, ఇవన్నీ ఎవరికి తెలుస్తూ ఉన్నాయి? అహం కదా. ఆ అహం ఏంటి? ఇంతవరకు మనకు తెలియలేదు కదా, ఇప్పుడు కదా తెలిసిందే, స్ఫురతి హృత్స్వయం అనే. కాబట్టి ఆ అహం ఏదైతే ఉందో, అహం భావన, ఇది మూల అవిద్య. శాస్త్రంలో అది స్థూల అవిద్య. దేహేంద్రియ మనోబుద్ధుల్లో జ్ఞానం లేకుండా పోవడం అనేటువంటిది స్థూల అవిద్య. దానికి ఆధారంగా ఏముందంటే అహం భావన. ఈ అహం భావన ఏదైతే ఉందో మెయిన్, దీనికి సంబంధించిన జ్ఞానం కూడా మనకు లేదు కదా. దానికి సంబంధించిన జ్ఞానం కలిగేది గురువు ప్రవేశిస్తేనే. కాబట్టి ఇది మూల అవిద్య. ఈ శాస్త్రంలో ఉండేటువంటి వొకాబులరీ, టెక్నికల్. స్థూల అవిద్య, మూల అవిద్య అంటే స్థూల అజ్ఞానము, మూల అజ్ఞానము అని భావన. కాబట్టి ఆత్మ అజ్ఞానం చేత కప్పబడి ఉంది అని అర్థం. ఇప్పుడేంటో తెలుసా, అహమే నాశభాజి, అహం అహంతయ అంటే అహం నశించిపోగానే అహం హృదయ రూపంలో అంటే ఆత్మ రూపంలో ప్రకాశిస్తూ ఉందని కదా. ఆ నశించింది ఏదో చెప్పండి? మూల అవిద్య. క్లియర్, ఎగ్జాక్ట్లీ మూల అవిద్య. ఎందుకంటే అజ్ఞానమే కదా, అజ్ఞానం నశించిపోయింది, మూల అవిద్య. కాబట్టి మూల అవిద్య ఎప్పుడైతే నశించిపోయిందో అజ్ఞానం పోయినట్టేనా? అక్కడే కదా నాయన ఉంది. అహం నేనేమిటి అనేది అర్థం కాలేదు, ఇప్పుడు మనకు అర్థమైపోయింది. కాబట్టి ఆత్మ సంబంధించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది పోయింది. ఎప్పుడైతే అది పోయిందో ఇది స్వయంగా ప్రకాశిస్తూ ఉంది. స్ఫురతి హృత్ స్వయం. ఇదే పరమ పూర్ణ సత్. టెక్స్ట్లో లాస్ట్ లైన్, అహమే నాశభాజి, అహం అహంతయ, స్ఫురతి హృత స్వయం, పరమ పూర్ణ సత్. ఇంకా లాస్ట్ లైన్ ఉంది మీకు, పరమ పూర్ణ సత్. అదేంటో తెలుసా? అదే ఆత్మ. అదే ఆత్మ. స్ఫురతి హృత స్వయం. హృత్ స్వయం స్ఫురతి. అదేంటండి అంటే ఆత్మ. దీన్ని పరమ పూర్ణ సత్ అన్నాడు కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే అది ఎందుకన్నాడు అట్లా అనేది. ఇవన్నీ కూడా శాస్త్రంలో ఒక్కొక్క పదం వాడుతూ ఉంటే మనకు విపరీతమైన జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. అది తమాషా. ఇప్పుడు ఆత్మ ఉంది, ఒప్పుకుంటారా? స్ఫురతి అన్నాడు కదా, స్ఫురతి హృత్ స్వయం. హృత్ ఆత్మ, స్వయం స్ఫురతి, స్వప్రకాశంగా ఉంది అన్నాడు కదా, ఉంది కదా. కాబట్టి ఏదైనా ఉండడం అంటూ ఉంటే తమాషా చూడండి ఆ డిఫరెన్స్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక మామిడి పండు ఉంది అనుకోండి. మామిడి పండు ఇక్కడ ఉంది. ఇదేమిటి నాయన అంటే మామిడి పండు స్వామీజీ అంటారు. సో పండు ఉంది, ఆత్మ ఉంది, అట్లా పెట్టండి. పండు ఉంది. కాబట్టి పండు ఇక్కడ పెట్టినప్పుడు కొంత ప్రదేశాన్ని ఆక్రమించింది, ఆక్యుపై చేసింది. అంటే ఈ ప్రదేశంలో పండు ఉంది, ఇక్కడ లేదని అర్థం. కాబట్టి దేశ పరిచ్ఛేదం ఉన్నదానికి దేశ పరిచ్ఛేదం ఉంది, స్పేస్ వైజ్ లిమిటేషన్. కాబట్టి ఒక స్పేస్లో ఉందే కానీ అంతటా లేదు. క్లియర్? ఇది దేశ పరిచ్ఛేదం.
అట్లాగే ఈ పండు ఒక కాలంలో ఉంటుంది, టైం వైజ్ లిమిటేషన్. ఎందుకని? గతంలో లేదు, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో లేకుండా పోతుంది. కాబట్టి ఒక కాలంలో ఉండి అంటే వర్తమానంలో మనకు తెలుస్తూ ఉండినా భూత భవిష్యత్తుల్లో లేకుండా పోయేదే గనక కాల పరిమితం ఉంది దానికి. కాబట్టి దేశ పరిచ్ఛేదం, కాల పరిచ్ఛేదం రెండూ ఉండయి. అట్లాగే ఇది ఒక జాతి, ఈ పండు. కాబట్టి చెట్టు నుంచి వచ్చింది, తమాషా చూడండి, చెట్టు నుంచి పండు వచ్చింది, ఇది పండు అన్నాను. పండు అన్నప్పుడే ఇది పండు అంటే పండు ఉంది అన్నప్పుడు ఈ పండు ఇది పండుగా ఉంది, ఆకుగా లేదు, కాయగా లేదు, పువ్వుగా లేదు. అండర్స్టాండ్? ఎందుకని? అన్ని చెట్టు నుంచే వచ్చినప్పటికి కూడాను జాతి పండు అనేటప్పటికీ ఇది కాయ కాదు, ఇంకోటి కాదు. కాబట్టి పండు అన్నా కూడా ఇది ఏం పండు అండి అని మళ్ళీ అడిగితే ఇది మామిడి పండు అన్నప్పుడు, మామిడి పండు ఏం మామిడి పండు అంటే బంగినపల్లి మామిడి పండు అన్నప్పుడు తెలుస్తూ ఉంది ఇది రసం కాదు, ఇది అంటు మామిడి కాదు, లేనా? కాబట్టి ఈ పండు అన్నప్పుడు అది కాదు అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఏది మనకు తెలిసినా ఈ ప్రపంచంలో దేశకాలాదులుగా సంబంధించే తెలుస్తాయి కానీ జాతి వర్ణాదులతో తెలుస్తాయి కానీ ఇంకొక రకంగా తెలిసేందుకు అవకాశం లేదు. అయితే ఇక్కడ స్ఫురతి ఏదైతే ప్రకాశిస్తూ ఉందో, స్ఫురతి హృత స్వయంగా ఏదైతే ప్రకాశిస్తూ ఉందో ఆత్మ, అది వీటి కిందకి రాదు. ఎందుకని? పండు దేశకాలాదుల్లో పరిమితంగా ఉంది, కానీ ఆత్మ దేశకాలాదుల్లో పరిమితంగా లేదు. దాట్స్ ద పాయింట్. ఆత్మ ఉంది, ఆత్మ అస్తి, ఆత్మ ఉంది అని కూడా నీకు తెలుసు, కానీ ఈ పరిమితాలు దాంట్లో లేవు. పరిమితాలు ఎక్కడున్నాయంటే అహమి నాశభాజ అన్నాడే, ఏదైతే నశించిపోయిందో అది ఉన్నంత వరకే పరిమితాలు ఉన్నాయి. నేను ఫలానా అని మొదలు పెడతాం చూసారా ఇది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే అహమి నాశభాజి, ఆ అహం నశించిపోయిందో ఆ పరిమితాలు కూడా ఎగిరిపోయినాయి. కాబట్టి అహం అని ఏదైతే ఉందో దాంట్లో ఈ పరిమితాలు ఏవి లేవు. కాబట్టి ఆత్మ అనేది కేవలం చైతన్యం, స్వయం స్ఫురతి. ఆ చైతన్యం కన్నా అన్యంగా ఏదీ లేదు. ఎందుకని? రెండు చైతన్యాలు ఎప్పుడు ఉండవు, ఉంటే ఒకే చైతన్యం ఉండాలి. కాబట్టి అన్ని చైతన్యంలోనే ఉన్నాయి. చైతన్యం మరొక చోట ఉండడం కాదు. సీ ద డిఫరెన్స్. చైతన్యం ఒక చోట ఉందంటే ఒక చోట లేదని అర్థం. ఒక చోట ఉండి ఒక చోట లేనిది నశించిపోతుంది. ఎందుకని? స్పేస్ వైజ్ లిమిటేషన్ వస్తుంది పండుకొచ్చినట్టు. కాబట్టి చైతన్యం అంతటా ఉంది. చైతన్యం ఎప్పుడైతే అంతటా ఉందో ఉన్నవి ఏవైనా కూడా చైతన్యంలోనే ఉన్నాయి, కానీ చైతన్యం కన్నా అన్యంగా వెళ్ళేందుకు అవకాశం లేదు. కనుక చైతన్యంలోనే సమస్తం ఉండేటప్పుడు ఆ చైతన్యాన్ని ఏమంటారో తెలుసా? పరమా సుప్రీం. అది పరమ పూర్ణ సత్. ఆ పరమ శబ్దానికి అది. కాబట్టి ఉన్నవన్నీ కూడా చైతన్యంలోనే ఉన్నవి. కాబట్టి అందుచేత అది పరమ. స్వామీజీ, అటువంటి పరమమైనటువంటి ఆత్మ పోనీ దేశం చేత కాలం చేత పరిమితం అయి ఉంటుందే? ఉండడానికి అవకాశం లేదు. నీ దేహం ఉంది, నేను ఇక్కడ ఉన్నానంటే మీ దగ్గర లేనని అర్థం, మీరు అక్కడ ఉన్నారంటే వేదిక మీద లేరని అర్థం. కానీ ఆత్మ అంతటా ఉంది గనక దేశకాలాదుల చేత పరిమితంగా లేదు కదా. అప్పుడు ఎట్లా ఉంది? పూర్ణంగా ఉంది. ఇట్ ఈస్ ఫుల్. సెకండ్ పాయింట్, పూర్ణ. దేశకాలాదుల చేత పరిమితం కాదు గనక పరమ ఫస్ట్, పూర్ణ సెకండ్. ఏదైనా ఉన్నది ఒక దశలో నిషేధింపబడుతుంది, నెగెట్ అయిపోతుంది. అసలు సత్యం అంటే ఏంటంటే ఏదైతే నిషేధింపబడదో అది సత్యం. మీకు చెప్పాను పూర్వం. ఏదైతే నిషేధింపబడదో అది సత్యం. ప్రపంచంలో అన్నిటినీ నిషేధించిన తర్వాత నిషేధావధి సాక్షి, ఆల్ విట్నెస్. అన్నిటిని నిషేధించిన తర్వాత దేనినైతే నిషేధించలేమో, విచ్ కెనాట్ బి నెగెటెడ్, దట్ ఈస్ ట్రూత్. అది మూడు కాలాల్లో ఉండేది, ఒక కాలంలో కాదు కదా. కాలత్రయేపి తిష్టతి యత్ సత్. కాబట్టి పూర్ణ సత్. సత్ అంటే ఏ కాలంలో కూడాను అది పరిమితంగా లేదు.
కాబట్టి పరమ పూర్ణ సత్. క్లియర్ నా? అహమే నాశభాజీ. ఇంకెంతకన్నా నేనేమి దిగదారి చెప్పేదేమీ లేదు, చాలా క్లియర్గా చెప్పానని నేను అనుకుంటూ ఉన్నా. అహమే నాశభాజీ. ఇదం భావనలు ఎగిరిపోయిన తర్వాత అవన్నీ కూడా దేని మీద ఆశ్రయించుకొని ఉన్నాయో ఆ అహం వృత్తి ఏదైతే ఉందో, ప్రథమ వృత్తి, ఇది ఏమిటి? అహం కుతో భవతి చిన్నత ఐపతత్యహం నిజ విచారణం. కాబట్టి ప్రమాణ విచారం ద్వారా, గురుబోధ ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ అహం భావన ఏదైతే ఉందో ఇది నశించిపోతూ ఉంది. అహమే నాశభాజీ. కాబట్టి విచారంలో ఎప్పుడు అంతేనాయన, అందుకే విచారం చేసేది. ఇప్పుడు రజ్జు సర్పంలో విచారం చేసిన తర్వాత నువ్వు టార్చ్ తీసుకొని వచ్చి వేయగానే ఇది రజ్జు అని నీకు ఎప్పుడైతే అర్థమైపోయిందో సర్పం డిసపేర్ అయిపోయింది కదా, కాదా? నువ్వు లైట్ వేసి చూడడం ఏదైతే ఉందో అదే ప్రమాణ విచారం. గురువు జ్ఞానాన్ని అందించడం అదే ఆ లైటే. కాబట్టి ఆ జ్ఞాన ఇదిలో నీకు తెలిసిపోతూ ఉంది, ఉన్న వస్తువు ఏదో తెలిసిపోతుంది, అది రజ్జువే కానీ సర్పం కాదని. ఇప్పుడు ఏమైపోయింది? సర్పం నశించిపోయింది కదా నాయన. నశించిపోవడం అంటే విలీనమైపోవడమే. ఏంటి మీకు కావాలన్నా సర్పం? ఏదో భలే ఆలోచిస్తాడారు దాని గురించి. ఎందుకని? దాన్ని నేను ఎక్కడికి పోగొట్టలేదు, నేనేం కర్ర ఎత్తుకొని కొట్టి దాన్ని చంపలేదు. ఎందుకని? లేనిదే లేకుండా పోయింది. ఓన్లీ పాయింట్ ఈజ్ లేనిది లేకుండా పోయింది. స్వామీజీ లేనిది లేకుండా పోయిందన్నారు, అర్థం చేసుకోగలం. లేనిది ఉన్నట్లుగా ఎట్లా తెలిసింది? ఉన్నది ఉన్నట్లుగా తెలియపోవడం చేత. ఉన్నది లాజిక్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బేస్. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోవడం చేత. ఏది? నీకు ముందే కనుక ఇది త్రాడని తెలిసుంటే ఇంకా పాము అనేటువంటి భ్రాంతే లేదు. కాబట్టి ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోయిందో, నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ది రియాలిటీ, దట్ లెడ్ టు మిస్అప్రహెన్షన్. ఉన్నది ఉన్నట్లుగా నీకు ఎప్పుడైతే తెలియలేదో లేనిది ఉన్నట్లుగా తెలిసింది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తెలియడం వల్ల లేనిది లేకుండా పోయింది. ప్రమాణ విచారంలో అహం ఉదయం లేచిన మొదలుకొని 1000 సార్లు మాట్లాడుతూ ఉంటాం అహం 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 అని. ఏమిటి అహం అని ప్రశ్న వేసినప్పుడు జ్ఞానవృత్తి వచ్చి అజ్ఞాన వృత్తిని తొలగించిన తర్వాత ఆ అహం నశించిపోతుంది. నేను పరిమితుడి. మళ్ళీ చెప్తున్నా, మీరు మర్చిపోతున్నారు, నాకు అర్థమవుతుంది. అహం నశించడం అంటే అహంలోని అది గుర్తుపెట్టుకోండి ఆయన. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు చిన్న చిన్నవి కనుక మర్చిపోతే జీవితం మళ్ళీ చదివిందే చదవాలా, మీరు వినిందే వినాలా? అట్లా కాకుండా ఎప్పుడైతే అహమే నాశభాజీ, అహం నశించిపోయిందంటే అహంలో ఉండేటువంటి అజ్ఞానం నశించిపోయింది. కాబట్టి అహముకు సంబంధించిన జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం ఏంటండి అని అంటే పరమ పూర్ణ సత్. ఇది ఇంకో దాని మీద ఆధారపడి ఉండేది కాదు. పూర్వం ఉండింది. సీనవ్ పూర్వం ఉండింది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. అది కాబట్టి కాలం దాన్ని ఆపలేదు. కాకపోతే తమాషా చూడండి, పూర్వం ఉండింది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంటుంది కదా. కానీ పూర్వం అజ్ఞానంతో ఉండింది, అవునా? తెలియదు కదా అహం సంబంధించి. ఇప్పుడు అజ్ఞానం నశించిపోయింది. అది అహమే నాశభాజి. అహంలో ఉండేటువంటి అజ్ఞానం నశించిపోయింది. అహమే నాశభాజి. ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో, అహం అహంతయా నేను నేనని ఏదైతే తెలుస్తూ ఉందో, స్ఫురతి హృత్ స్వయం. హృత్ అదే ఆత్మ స్వయం స్ఫురతి, తనంతట తాను ప్రకాశిస్తూ ఉంది. పరమ పూర్ణ సత్. ఇంకేమన్నా ఉంది? దట్ ఈస్ యూ. క్లియర్ నౌ? దట్ ఈస్ యూ. అది మన అడ్రస్. వాస్తవం చెప్పాలంటే ఇంత పెద్దవాళ్ళం మనం. ఉపనిషత్తులు అందించేటువంటి జ్ఞానం అందుకోలేని మూర్ఖత్వం ఉండడం వల్ల అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నామే. కానీ దిస్ ఈజ్ అవర్ స్టేటస్. ఇది మన యొక్క స్థితి. నెక్స్ట్, ఇదమహం పద ఆభిక్ష్యమన్వహం
అహమిలీనకేపి అలయ సత్తయా అహమిలీనకేపి అలయ సత్తయా ఇదమహం పద ఆభిఖ్యమన్వహం ఇదమహం పద ఆభిఖ్యమన్వహం అహమిలీనకేపి అలయ సత్తయా. ఇదం అంటే ఏంది నాయన? ఇది ఇక్కడ బ్యూటిఫుల్గా ఆ పదాన్ని ఉపయోగించాడు చూడండి. ఇదం అహం, ఇదం అహం. మీరేమనుకుంటారు ఇప్పుడు? ఇదం భావనలు అహం భావన అనుకుంటారు. కాదు. ఇదం, ఇదం అంటే ఇది కదా. ఇదమేవా, ఇదం అంటే ఏంటి తెలుసా? ఇదమేవా, ఇదే, ఇదే. అర్థం కదా? ఇదం భావనలు కాదు. ఇదం పక్కన అహం వచ్చింది కనుక ఇదం అహం అంటే ఇదం భావనలు అహం భావన అనుకుంటారు. కాదు కాదు. ఇదం అంటే ఇదమేవా, ఇది ఏ, ఇది ఏ. అహం పద తర్వాత ఇదం అహం పద అంటే అహం పదేన. తృతీయ, థర్డ్ కేస్. అహం పదేన, ఆ అహం అనేటువంటి పదం చేత ఇదం, ఇది ఏది నాయనా? లాస్ట్ శ్లోకాల్లో ఎక్కడైతే ఆగి ఉన్నామో అది పరమ పూర్ణ సత్ ఏదైతే ఉందో ఇదం, ఇదమేవా, ఇదే. ఈ పరమపూర్ణ సదాత్మ ఏదైతే ఉందో ఇదే అహం పద. అహం పదేన అంటే అహం అనేటువంటి పదము చేత ఆభిఖ్యం అంటే చెప్పబడుతూ ఉంది, పిలవబడుతూ ఉంది. ఇప్పుడు అర్థం కాలే? అహమే నాశభాజీ అహం అహంతయ అన్నాడు కదా. ఆ అహమీ అనేటువంటిది నశించిపోగానే, అంటే అహంలో ఉండేటువంటి అజ్ఞానం నశించిపోగానే అహం అహంతయ నేను నేను అని ఏదైతే ఉందో, ఆ నేను ఏదైతే ఉందో ఇదమేవా, అదే ఇదం అహం పదేన. ఈ అహం అనేటువంటి పదం చేత అహం అహం తయ అన్నాడు కదా. ఈ అహం అనేటువంటి పదం చేత ఆభిఖ్యం చెప్పబడుతూ ఉంది. క్లియర్నా? ట్విస్ట్ నాయన, ఇంకేం లేదు. మనకి ఎంతవరకు అర్థమైందని. కాబట్టి ఇదమంటే ఇదం భావనలని కాకుండా ఇదమేవా, ఇదే పరమ పూర్ణ సత్, పరమ పూర్ణ సదాత్మ ఏదైతే ఉందో ఇదే అహం అనేటువంటి పదం చేత ఆభిఖ్యం చెప్పబడుతూ ఉంది. అన్వహం, అన్వహం అంటే ప్రతిరోజు అని అర్థం, నిత్యం అని అర్థం, అనుదినం అని అర్థం, డైలీ. అన్వహం ప్రతిరోజు కూడా రెండు రకాలుగా తీసుకోవచ్చు దాన్ని, ముందు వాక్యానికి తర్వాత వాక్యానికి. అన్వహం అహమే లేనకేపి. ఇంతకుముందు నశించిపోయింది కదా అహం. బాగా మీరు ఇది మనం ఇంటికి పోయిన తర్వాత జ్ఞాపకం ఉంటుందా? అది వద్దు. నేను టీచ్ చేస్తూ ఉన్నానంటే నేను టీచ్ చేసేటప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు కామ్గా ఉండండి. ఎందుకనంటే బోధ అనేది బోధించేవాడి మీద ఆధారపడి ఉంది. అర్థమవుతుంది? మీకు ఎట్లా బోధించాలని నాకు తెలుసు. ఎందుకని నాకు అర్థమైంది కదా, మీకు అర్థమవుతుంది అంతే. ఇంకా సింపుల్. అన్వహం ప్రతిరోజు అహమీ లేనకేపి. ఇక్కడ అహమీ అంటే అహంకారం, అహం భావన. ఏది ఇంతకుముందు చచ్చిపోయింది చూడండి, అహమి నాశభాజీ. అహంకారం, అహంకారం ఉంది. అది అంటే అజ్ఞానంతో కూడినటువంటి అహంభావన ఏదైతే ఉందో అన్వహం లేనకేపి ప్రతిరోజు లయించిపోతూ ఉంది. అది లయించడం లేదా? ఎప్పుడు? నిద్రలో. నిద్రలో నేను అనేది నీకు తెలుస్తూ ఉందే, అజ్ఞానం నీకు తెలుస్తూ ఉందే? ఏమీ లేదు. నిద్రలో అజ్ఞానం కూడా తెలియడం లేదు. నువ్వు గురకబెట్టినా కూడా లేచిన తర్వాత పక్కనోడు చెప్పాల్సిందే కానీ నీకు తెలిసేదేమీ లేదు. అహమే లేనకేపి. ఆ అహం అనేటువంటిది లయించిపోతే కూడాను అలయ సత్తయ
ఆ సత్ ఏదైతే ఉందో, ఏది పరమపూర్ణ సత్, అలయ లయించకుండా ఉంది. అసలు శ్లోకం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానే అర్థమైపోతూ ఉంది. సరేనా? బాగా అర్థం చేసుకోండి ఆయన. కాబట్టి ఇదే పరమపూర్ణ సత్ అని ఏ ఆత్మస్వరూపానైతే స్వయం స్ఫురతి తెలుసుకున్నావో, ఇదమేవా, ఇదే అహంపదేనా, అహంపదేనా. కాబట్టి అహం నేను అనేటువంటి పదం చేత ఆభిఖ్యం చెప్పబడుతూ ఉంది. ఇది ఎప్పుడు లయించదు, అంతే. అలయ సత్తయ సద్రూపం కదా, ఎప్పుడు ఉండేదే కదా. కాబట్టి నువ్వు నిద్రపోతే కూడా నిద్రలో లయించింది ఎవరంటే ఆ అజ్ఞానంతో ఉండింది అహం. ఆ అహం భావన లయించిపోయిందే కానీ అది లయించింది అనేది మాత్రం నీకు తెలుసు. నువ్వు ఉన్నావు, అది లయించిపోయినా కూడా నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? లయించకుండా ఉన్నావు. ఇది చాలా బ్యూటిఫుల్ శ్లోక ఇట్ ఈస్ ప్లీజ్. కాబట్టి అహం అనేటువంటి పదానికి నాయన, అహం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఇట్లా తీసుకోండి పోని, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒకటి అహం భావన, ఇది సంసారాన్ని తయారు చేసుకుంటూ పోయేది అహం భావన. రెండవది అహం స్వరూపం. ఇప్పుడు చూడండి, అహం భావన, అహం స్వరూపం. కాబట్టి అహం అనేది ఉంది. ఇది గనక ముందుకొచ్చి బాహ్యానికి వచ్చి దేహంతో, ఇంద్రియాలతో, మనసుతో, ప్రాణంతో, అజ్ఞానంతో, ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకుంటూ పోయిందే, దిస్ ఈజ్ సంసార్. ఇక్కడే ప్రశ్నపడి ప్రమాణ విచారం జరిగి ఈ అహం ఎవరు అని కనుక ఆలోచనలో పడిపోయిందే, అహం పడిపోద్ది, ఆత్మ స్ఫురతి ప్రకాశిస్తుంది. అహం పడిపోవడం అంటే ఇది ఎక్కడికి పోదు, ఈ అహమే ఆత్మగా తెలుస్తుంది. స్వయం స్ఫురతి ఆత్మగా పరమపూర్ణ సత్తుగా తెలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడే అర్థం కాక జీవుడు పోవడం, దేవుళ్ళు గడవడం. ఎప్పుడు కలుస్తాడు? ఎవడు కలిసేది? వీడు ఏడసారి కలిసేది నాకు అర్థం కాకుండా. ఇంక సరైన ఎవరు చెప్పినా జీవుడు వెళ్ళి దేవుళ్ళో కలుస్తాడు, వీడే కదా దేవుడు. వీడు పోయి కలిసేది ఏంటి? వీడికి తెలియడం లేదు, వాడు దేవుడని తెలియడం లేదు. నేను జీవుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు బోధ చేసిన తర్వాత ఆ జీవుడు అనుకుంటున్నాడు కదా, అజ్ఞానం పోతూ ఉంది. అహంలో ఉండే అజ్ఞానం పోతూ ఉంది. పోయిన తర్వాత అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో జ్ఞానం స్ఫురిస్తూ ఉంది. ఏం స్ఫురిస్తూ ఉంది? హృత స్వయం స్ఫురతే పరమపూర్ణ సత్. దిస్ ఈజ్ నాలెడ్జ్. లేదు వీడు కలవాలన్నాడు అనుకోండి, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కలవడం అంటూ జరిగితే విడిపోవడమే. కలవడం అంటూ జరిగితే విడిపోవడం. ఎక్కడ రెండు కలిసినా విడిపోతాయి. కూడిక అచ్చా, అది అర్థం కాక జీవుడు దేవుళ్ళో కలవడం, అది నాయన నా బోధలు విన్నట్టయితే నువ్వు భగవంతుడు కలిసిపోతావంటే, వీడు నేను కలిసిపోతానా? ఈ ఆడి కలిసిపోతా. ఒకవేళ కలిసిపోతే ఆయన ఏం చేస్తాడు? ఇంకో జన్మగా తరుగుతాడు. ఎందుకని? ఇంకొక మంచి గురువుని ఎత్తుక్కోరా, టీవీలు గీవి చూడబాకు. మంచి గురువుని ఎత్తుక్కో. ఎక్కడ నీట్గా నీకు టీచింగ్ అందుతూ ఉంది అక్కడికి పో. క్లీన్ టీచింగ్, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. అది ప్రమాణం నీకు అందిందనుకో, ప్రమాణం నీకు జ్ఞానం కలిగిపోద్ది, అంతే, ఇంకేం లేదు. కనుక ప్లీజ్, ఇప్పుడు సుషుప్తిలో అహంభావన లేదు. ఎందుకని? అహం లీనకేపి కదా, అది నిద్రపోయింది, అయిపోయింది. ఇప్పుడు అహంభావన అనేటువంటిది లేదు. కానీ అహం ఉంది. ఏ అహం ఉంది? ఉంటేనే కదా నిద్రలేస్తాడు, లేకపోతే ఎట్లా లేస్తాడు? అహం భావన పోతే వీడే పోయేటట్లయితే మళ్ళీ నిద్రలేసే ప్రశ్న లేదు. నిద్ర లేస్తూ ఉండాడంటే ఉంది అక్కడ ఏది ప్రకాశింపజేస్తూ ఉందో. ఇప్పుడు నాకేం తెలియడం లేదండి నిద్రలో అంటాడు. నీకేమి తెలియడం లేదనేది నీకు తెలుస్తుంది కదా, నువ్వు ఉండబట్టే కదా. నాకేమీ తెలియడం లేదని ఎవరు నాయన చెప్పేది? ఉన్నోడు చెప్తాడా, లేనోడు చెప్తాడా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎవడన్నా లేచి నాకు అర్థం కాలేదు అన్నాడు అనుకోండి, వాడు ఇక్కడ ఉన్నాడా లేనోడా? లేనివాడైతే ఇంక నేను సమాధానం కూడా అవసరం లేదు, ఉన్నవాడే కదా. కాబట్టి అహం లేనకేపి ఆ అహం భావన లయించిపోయినా కూడాను ఆత్మ అక్కడ కూడా ఉంది, అలయ సత్తయ. కాబట్టి అవస్థాత్రయంలో
ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, జాగ్రత్త అవస్థలో ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ స్వప్నానికి వెళ్ళామనుకోండి, డ్రీమ్కి, అక్కడ ఉంది మళ్ళీ. కానీ ఇక్కడ తెలిసేది వేరుగా ఉంది, అక్కడ తెలిసేది వేరుగా ఉంది. ఎందుకో తెలుసా? ఇక్కడ ఏదైతే తెలుస్తూ ఉందో ఇదం భావనలు అహం భావన కన్నా వేరుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి కాదా? జాగ్రత్త నాయన. ఇప్పుడు జాగ్రత్తలో నేను ఒక వస్తువుని అది చూచి అది కొబ్బరి చెట్టు అని అన్నానంటే, ఫస్ట్ కొబ్బరి చెట్టు అనేది ఒకటి ఉంది నాకన్నా అన్యంగా, అది వెలుగులో ఉంది. వెలుగులో లేకపోతే నేను చూడలేను. సపోజ్ అది వెలుగులో ఉంది కానీ నేను గుడ్డివాడిని. చూడండి ఎట్లా ఉందో జాగ్రత్త అవస్థ. నేను అంధుణ్ణి, నేను అప్పుడు ఎట్లా చూస్తాను? చూడలేను. కాబట్టి అంధుణ్ణి గనక నాకు కనిపించే అవకాశం లేదు. కాబట్టి అది ప్రకాశంలో ఉండడమే కాకుండా ఆ చెట్టు నా కళ్ళల్లో కూడా ప్రకాశం ఉండాలి, నా కళ్ళల్లో కూడా ప్రకాశం ఉండాలి. అప్పుడే నా కళ్ళు దాన్ని చూడగలుగుతాయి. అప్పుడు కూడా కళ్ళు ఏమి చూడలేవు, దాన్ని ప్రతిబింబింపజేస్తాయి, ప్రతిఫలింపజేస్తాయి, రిఫ్లెక్ట్ చేస్తాయి. చేసిన తర్వాత రెటీనాలో ఏదైతే రిఫ్లెక్ట్ అయిందో దాన్ని నా మనసు చూడాలి. అంటే నా మనసులో కూడా ప్రకాశం ఉండాలి. మనసులో ప్రకాశం లేదనుకోండి, వాడు ఎవడన్నా పిచ్చోడు అనుకోండి, వాడి మనసు పనిచేయడం లేదనుకోండి, ఈ చెట్టు వాడి యొక్క కంటిలో పడ్డా కూడాను దాన్ని వాడు తెలుసుకోలేడు. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి ప్రకాశం బాహ్యంలో ఉండేటువంటి ప్రకాశంలో వస్తువు ఉండడమే కాకుండా ఆ వస్తువును చూడడానికి నా నేత్రంలో ప్రకాశం ఉండాలి. ఆ నేత్రంలో ఉండేటువంటి ప్రకాశాన్ని చూచేటువంటి మనసు ఉండాలి. మనసులో కూడా ప్రకాశం ఉండాలి కదా. కాబట్టి మనసులో ప్రకాశం ఉంది, మా మనసు చూస్తూ ఉంది దాన్ని ఇది అని. ఆ ఇది అనే భావన కలిగిల్లా మనసులో. కాబట్టి మనసులో కలిగేవి కూడా ఇదం భావనలే. దాన్ని అహం చూస్తూ ఉంది, దాన్ని అహం చూస్తూ ఉంది. ఇప్పుడు అదే కొబ్బరి చెట్టు పోయి మళ్ళీ ఇంకేదైనా ఆవు కనిపించింది అనుకోండి, దానికి సంబంధించిన వృత్తి వస్తుంది. ఈ విధంగా వృత్తులు ఇదం భావనలు మారుతూ ఉన్నాయి. కానీ ఈ ఇదం భావనని ఏదైతే తెలుసుకుంటూ ఉందో ఆ అహం వృత్తి మారడం లేదు, అది ఎప్పుడూ ఉంది. దాన్నే మనం జీవుడు అనేది నాయన. అంటే ఈ దశలో నేను ఆ మాట అనకూడదని అనడం లేదు, కానీ అదే జీవుడు. భ్రాంతిలో ఉండేటువంటి వాడు జీవుడు. కాబట్టి అజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి అహం వృత్తిలో అజ్ఞానంలో ఉంది కనుక అహం వృత్తిలో అజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఆ అహంభావనలో ఉండేటువంటి అజ్ఞానమే జీవుడు. కాబట్టి ఇప్పుడు ఆ అహంభావనలో అజ్ఞానం ఉంది కదా, జ్ఞాన వృత్తి ద్వారా గురువు అజ్ఞానాన్ని తొలగించగానే వాడు ముక్తుడైపోతాడు. ఎందుకని? అజ్ఞానం తొలగింపబడుతూ ఉంది కనుక. అందువల్ల ప్రమాణ విచారం తప్ప మరొక మార్గం లేదు. ఎందుకయ్యా శాస్త్రం, ఎందుకయ్యా శాస్త్రం అంటారు. విషయం తెలిసిన వాడు ఎవడు అనడు శాస్త్రం తప్ప ఇంకొక మార్గమే లేదు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఎవడన్నా తీసుకొని చూపెట్టమనండి. ముక్తి కలగడానికి, మోక్షం కలగడానికి ఇంకేమైనా మార్గం ఉందా? ప్లీజ్ టెల్ మీ. లేదు. భగవంతుడు ఉన్నాడనడానికి నియతి అనేటువంటిది ఎట్లాగైతే ఆధారమో, ఆర్డర్, అట్లాగే దీనికి కూడాను శాస్త్రమే ఆధారం. ప్రమాణం శాస్త్రమే, అది ఇవ్వడంలో నీకు జరుగుతూ ఉంది. కాబట్టి అవస్థాత్రయంలో జాగ్రత్త అవస్థలో అహం ఉంది. ఇదే స్వప్నావస్థకు వచ్చేటప్పటికి ఇక్కడ మారిపోతూ ఉంది. ఎందుకని? అది బాహ్యంలో లైట్లో ఉంటే నేను చూశాను. నీ స్వప్నంలో ఏమి లైట్ ఉంది చూడడానికి. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. స్వప్నంలో నా కొబ్బరి చెట్టు కనపడింది అనుకోండి, నిజంగా నీ స్వప్నంలో కొబ్బరి చెట్టు ఉందా? ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టులో నుంచి ఒక కొబ్బరికాయ తీసుకొని వచ్చా నా కొబ్బరి నీళ్ళు ఇస్తావా? మేలుకున్న తర్వాత అవకాశం ఉందే. కానీ కొబ్బరి చెట్టు అక్కడ ఉండింది. ఎక్కడ? స్వప్నంలో కొబ్బరి చెట్టు ఉండింది. దాన్ని చూడాలంటే కూడా ప్రకాశం కావాలి కదా, అది ప్రకాశంలో ఉండాలి కదా. ఏ ప్రకాశంలో ఉండింది? నీ ప్రకాశమే. చూచావా? నీ ప్రకాశంలోనే ఉండింది. స్వయం లోపల నువ్వే ప్రకాశం కదా. కొబ్బరి చెట్టు దృశ్యమా? నువ్వు, ఇద్దరు కొబ్బరి చెట్టు నువ్వు ఉన్నారు. కొబ్బరి చెట్టు దృశ్యం, నువ్వు ద్రష్ట. సరేనా? అక్కడ రెండు ఉన్నాయా? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రెండు ఉన్నాయా? యు ఆర్ ది సబ్జెక్ట్, దెన్ హూ ఇస్ ది ఆబ్జెక్ట్? యు ఆర్ ది ఆబ్జెక్ట్. కాబట్టి విషయి
విషయము, దృశ్యము ద్రష్ట, ఇద్దరు ఒక్కరే. ఇక్కడ నీకు ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత దృశ్యము లేదు, ద్రష్ట లేడు. ఈ రెండు మనసుకు సంబంధించినవి. ఏవి? ఇటు జాగ్రత్త కానీ స్వప్నం కానీ మనసుకు సంబంధించినవి. కాబట్టి బాహ్యం కూడా ఈశ్వర సృష్టి ఒకటి తెలుస్తూ ఉంది, దాంట్లో కొబ్బరి చెట్టు ఒకటి తెలుస్తూ ఉంది, అర్థం చేసుకుంటూ పోయావు. కానీ నీ దగ్గరికి స్వప్నం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రెండు కూడా లేవు, నీవే ఉన్నావు. క్లియర్? ద్రష్టగాను దృశ్యంగాను రెండు నీవే ఉన్నావు. రెండు నీవే ఎట్లుంటావు? ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఒక్కడవే. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది? మేలుకుంటే తెలుస్తుంది, జ్ఞానం కలిగితేనే తెలుస్తుంది. కాబట్టి ఆ అహంభావన ఏదైతే ఉందో, అహంభావన ఉంది, ఆత్మ ఉంది. క్లియర్నా? అహంభావన ఉంది, ఆత్మ ఉంది. అహమి లీనకేపి, అహంభావన లయించిపోయింది, ఆత్మ అలయ సత్తయ, లయించకుండా సద్రూప చైతన్యంగానే ఉంది. కాబట్టి అహంభావన ఉంది, ఆత్మ ఉంది. అహంభావన లేదు, ఆత్మ ఉంది. క్లియర్? ఎనీ డౌట్? కాబట్టి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, స్వామీజీ ఈ అహముని విచారం చేస్తే అహమి నాశభాజీ, అహం అహంతయ, నేను నేను అని ఉన్నది. కాబట్టి ఈ అహంభావన విలీనమైపోయింది. సర్పం ఎట్లాగైతే రజ్జువులో విలీనమైపోయిందో అట్లాగే అహంభావన అహం చైతన్యంలో విలీనమైపోయింది. అది మళ్ళీ ఇంకో దాంట్లో విలీనం కాదని నమ్మకం ఏంటి? అహంభావన అహం చైతన్యంలో విలీనమైపోయింది. మీరు చెప్పారు, మేము నమ్మాము. కాబట్టి అది మళ్ళీ విలీనమైపోతే ఇంకో దాంట్లో డెఫినెట్గా మీకు వస్తుంది సందేహం. అందుకని ముందే చెప్తున్నా, సరేనా? అది విలీనమైపోతే ఎట్ట స్వామీజీ? అది విలీనం కాదయ్యా. ఎందుకు కాదు? అది రాలేదు కనుక. పాయింట్ ఏంటంటే అది రాలేదు. అహం చైతన్యం నుంచి అది అర్థం కానప్పుడు అజ్ఞాన దశలో అహం భావన పుట్టుకొచ్చింది, అదే జీవభావన. కాబట్టి ఇది పుట్టుకొచ్చింది కనుక దాని నుండి పోయి దాంట్లో కలిసిపోద్ది. త్రాడులో పాము పుట్టింది కనుక అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో పోయి విలీనమైపోయింది. మళ్ళీ త్రాడు విలీనమైతే త్రాడు దేంట్లో విలీనం కావాలా? అర్థమవుతుంది? కాబట్టి అహమి లీనకేపి అలయ సత్తయ. కాబట్టి అహంభావన ఏదైతే ఉందో అది లయించిపోయినా కూడాను ఇది లయించదు. ఎందుకని? ఇది పోయేది కాదు. ఎందుకని పోయేది కాదు? ఇది రాలేదు. సింపుల్గా అర్థం చేసుకోవాలి శాస్త్రాన్ని. ఇది రాలేదు. కాబట్టి రాంది ఎక్కడికి పోద్ది? వచ్చిందే పోతుంది, కానీ ఇంకోటి పోయేందుకు అవకాశం లేదు. ఇంకో తమాష ఉంది. ఇది పోదు అంటే ఎందుకు పోదు స్వామీజీ అనేది. ఎక్కడికి పోతా చెప్పు, ఇది ప్రశ్న. ఎక్కడికి పోద్ది? ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలా? పోవాలంటే స్పేసే కదా, దేశంలోనే కదా పోవాలా. దేశం ఎక్కడుంది? చైతన్యంలోనే ఉంది. చైతన్యం మళ్ళీ దేశంలో పోయేది ఏంటి? దట్ ఈజ్ వాట్ రమణ సెడ్. ఆయన నిర్యాణం చెందేటప్పుడు స్వామి పోతారంటే ఎంత విన్నా వీళ్ళకి ఇంతేను, స్వామి పోతాడు స్వామి పోతాడని. ఎక్కడికి పోతాడు, ఎట్లా పోతాడు అని అడిగాడు. మీకు అనేక సార్లు రెఫర్ చేశాను నేను. ఎందుకో తెలుసా? చిన్న వాక్యం కాదు అది. ఎక్కడికి పోతాడు? స్వామీజీ పోతాడు అని నువ్వు అన్నప్పుడు రమణ వెళ్తాడు, చనిపోతాడని ఆయన అర్థం. కాబట్టి ఎక్కడికి పోతాడు చెప్పు? ఒక చోటకి పోవడం అన్నప్పుడు స్పేస్. కాబట్టి ప్రదేశంలో చైతన్యం పోతుందా లేక చైతన్యంలో ప్రదేశం ఉందా చెప్పండి? ప్రదేశం అనేది స్పేస్ కదా నాయన. స్పేస్ ఇస్ ఏ కాన్సెప్ట్ కదా, మానసిక భావనే కదా. మనసు ఎక్కడుంది? చైతన్యంలో ఉంది కదా.
మనసే చైతన్యంలో ఉండేటప్పుడు ఇంక ప్రదేశంలోకి చైతన్యం పోవడం ఏంటి, కాలంలోకి పోవడం ఏంటి, ఎప్పుడు పోతాడు? ఇది ఒకటి తమాషా. ఎక్కడికి పోతాడు, ఎప్పుడు పోతాడు? ఎక్కడికి పోడు. ఎందుకని? ఎక్కడికంటే ప్రదేశం తనలోనే ఉంది, చైతన్యంలోనే ఉంది. ఎప్పుడంటే కాలం కూడా మానసిక భావన. నువ్వంతా మనసు చుట్టే తిరుగుతున్నావు. వచ్చిన బాధ అది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆ అహం భావనలో ఉండేటువంటి అజ్ఞానం ఇంకా సమూలంగా నశించలేదు అనేటువంటిది అర్థమైపోద్ది. అంతే. నశిస్తే ఈ క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశమే లేదు. కాకపోతే పూర్వం ఇది ఉన్నదే, పూర్వం తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. అంతే తేడా. అలయ సత్తయ ఇది లయించకుండా ఎప్పుడు ఉంది. కాబట్టి ఉన్నటువంటి త్రాడుని పాముగా పొరపాటున భావించడం చేత దాన్ని పొరపాటున భావించాం. ఆ తరువాత తాడు తెలిసిపోయింది మనకు ఉండేది తాడేనని. దాంట్లో ఏమైనా మార్పు ఉందా నాయన? నువ్వు పాము అనుకున్నప్పుడు ఎందుకు అనుకున్నావు? త్రాడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం చేత, త్రాడు యొక్క అజ్ఞానం వల్ల, త్రాడుగా తెలియకపోవడం చేత త్రాడు పాము అని కనుక నువ్వు అభిప్రాయపడి ఉంటే ఓకే. మరి ఇప్పుడు టార్చ్ లైట్లో చూసిన తర్వాత అది త్రాడు అని తెలిసిపోయింది కదా నీకు. కొత్తగా వచ్చిందా త్రాడు? ఏంటైనా డౌట్? ఉన్నదే అది. దట్స్ ద పాయింట్. అది నీకు తెలిసినా తెలియకపోయినా అది తాడే. సీ ద బ్యూటీ. నీకు తెలిసినా తెలియకపోయినా అది తాడే. ఇదమేవా అహం పదేన ఆభిఖ్యం. ఇదే పరమ పూర్ణ సత్ అని అహం అనేటువంటి పదం చేత చెప్పబడతా ఉంది. ఇదే. కాబట్టి త్రాడును ఎప్పుడైతే తెలుసుకున్నావో పాము విలీనమైపోయింది. ఎక్కడ విలీనమైపోయింది? త్రాడులోనే, ఉన్న దాంట్లోనే. సత్యం తెలిసిపోయింది కనుక త్రాడులోనే విలీనమైపోయింది. కాబట్టి పరమపూర్ణ సత్ ఏది? స్వయం స్ఫురతి. పరమపూర్ణ సత్ ఏదైతే ఉందో ఆ పరమపూర్ణ సత్ అయిన ఆత్మలో అహంభావన విలీనమైపోద్ది. త్రాడులో పాము ఎట్లాగైతే విలీనమైపోయిందో అది అట్లాగే విలీనమైపోద్ది. కాబట్టి ఎప్పుడూ ఉన్నటువంటిది అహం స్వరూపమే కానీ మధ్యలో ఆగంతుకంగా అహంభావన అనేటువంటిది వచ్చింది. అహంభావన రావడానికి కారణం ఆ అహముకు సంబంధించినటువంటి ఆ తత్వం తెలియకపోవడం చేత, దాని అజ్ఞానం చేత ఇది తెలిసొస్తూ ఉంది. కాబట్టి అహం వృత్తి ఏర్పడినప్పుడు అహం వృత్తిలో ఏముంది? అజ్ఞానం ఉంది. గురుబోధ చేత అజ్ఞానం పోతుంది. ఎట్లా పోతుందంటే జ్ఞాన వృత్తి అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అక్కడ ఇది నిజ విచారణ. ఎట్లా? ఆ 19 శ్లోక నెంబర్ 19 అహమయం కుతో భవతి చిన్వతః అయ్యపతత్యహం నిజ విచారణం 19 కదా. ఎస్. కాబట్టి అది నిజ విచారణం. అంటే సరైన రైట్ ఎంక్వైరీ. నువ్వు దాన్ని కరెక్ట్గా పట్టుకోవాలంటే ఇదం పదేన అంటే ఇదమేవ అహం పదేన ఆభిఖ్యం. ఇదే అహం అనే దాని చేత తెలియబడుతూ ఉంది. ఇది స్వయం స్ఫురతి, సెల్ఫ్ షైనింగ్, అంటే స్వప్రకాశం. ఇది ఉండడానికి మరొకటి అవసరమా? లేదు కదా. దాన్ని ఏమంటారు? స్వతసిద్ధం. నైనా స్వతసిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. స్వతసిద్ధం, స్వప్రకాశం, సెల్ఫ్ ల్యూమనస్. కాబట్టి మరొక దాని మీద ఆధారపడి లేదు. తను ఉన్నదంటే మరొక దాని మీద ఆధారపడి లేదు. ఇంకొక ప్రకాశం మీద ఆధారపడి తాను లేదు. యో విజానాతి సకలం. శంకర. యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహం ఇత్యయం.
బ్యూటిఫుల్ శ్లోక శంకరాచార్య స్వామి. యో విజానాతి సకలం యహ, ఏదైతే ఎవరైతే, ఏది ఈ పరమపూర్ణ సత్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. యో విజానాతి సకలం, సకలం విజానాతి, చక్కగా ఏదైతే తెలుసుకుంటూ ఉందో సమస్తాన్ని, సకలం సర్వం, సమస్తాన్ని ఏదైతే తెలుసుకుంటూ ఉందో, ఎక్కడ? జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు ఏవైతే ఉన్నావో, అవస్థాత్రయం నాయన, ఈ మూడు అవస్థల్లో ఏది ఎక్కడ జరిగినా, ఒక అవస్థలో జరిగింది రెండో అవస్థలో తెలియడం లేదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఏది జరిగిందో స్వప్నానికి వెళ్ళిన తర్వాత ఏం అర్థం కాదు. నీ కలగనేటప్పుడు నీకు కలగ సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుందే కానీ మరొకటి ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఏదైతే జరిగిందో అది స్వప్నావస్థలో తెలియదు. చూచారా, అక్కడికే కట్ అయిపోయింది. నీకుండేటువంటి జ్ఞానం, జాగ్రత్తకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది స్వప్నావస్థలో లేదు. అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తకు వచ్చాడనుకోండి, స్వప్నానికి సంబంధించిన జ్ఞానం కూడా లేదు. ఈ పరిమితంగా ఉన్నాయి. ఈ రెండింటినీ దాటి సుషుప్తికి వెళ్ళిన తర్వాత గాఢ నిద్రలో ఏది అహమి లీనకేపి, ఆ తెలుసుకునేటువంటి అహమే లయించిపోయింది కనుక అక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు దశల్లో ఏవే ఉన్నాయో, ఒక దశలో ఉండేది ఒక దశలో తెలియకపోవడం కాదు, ఈ మూడు దశల్లో ఉండేటువంటివి మూడు దశల్లో తెలియదు కదా. జాగ్రత్తలో స్వప్న సుషుప్తులు తెలిసే అవకాశం లేదు, స్వప్నంలో జాగ్రత్త సుషుప్తులు తెలిసే అవకాశం లేదు, సుషుప్తిలో జాగ్రత్త స్వప్నాలు తెలిసే అవకాశం లేదు. కానీ యో విజానాతి సకలం యహ, ఎవరైతే సకలం విజానాతి, ఎక్కడ? జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు ఏవైతే ఉన్నాయో, ఈ అవస్థాత్రయంలో జరిగేటువంటి సమస్తాన్ని యో విజానాతి యహ విజానాతి, ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో. ఇక్కడ ఒక పాయింట్ దొరకడం మీకు ఏంటో తెలుసా? జాగ్రత్తలో ఉండేటువంటి వాడికి జాగ్రత్తే తెలుసు, స్వప్నంలో ఉండేటువంటి వాడికి స్వప్నమే తెలుసు, జాగ్రత్త తెలియదు. ఈ రెండు కూడా మనసుకే తెలుస్తూ ఉన్నవి కదా. సుషుప్తికి వచ్చేటప్పటికి ఈ రెండు కూడా తెలిసేందుకు అవకాశం లేదు, విలీనం అయిపోయింది కనుక. కానీ ఈ మూడు తెలుస్తున్నాయి అన్నాడు అనుకోండి, ఈ మూడు తెలిసేటప్పుడు ఆ తెలుసుకునేవాడు ఎవడో, ఎవరికైతే ఇవి తెలియబడుతూ ఉన్నాయో వాడు మూడు చోట్ల ఉండాలి. అవునా? జాగ్రత్తలో ఉండేవాడికి స్వప్నం ఎందుకు తెలియదంటే వీడు స్వప్నంలో లేకపోవడం వల్ల. స్వప్న విషయం జాగ్రత్తలో తెలియడం లేదంటే వాడు జాగ్రత్తలో లేకపోవడం వల్ల. ఈ రెండు సుషుప్తిలో తెలియడం లేదంటే ఇక్కడ తెలుసుకునేది ఎవడో వాడు అక్కడ లేకపోవడం వల్ల. కాబట్టి జాగ్రత్తలో ఉండేటువంటి వైశ్వానరుడు, స్వప్నంలో ఉండేటువంటి తైజస్సుడు, సుషుప్తిలో ఉండేటువంటి ప్రాజ్ఞుడు, వీళ్ళు పరిమితాలుగా ఉన్నారు. కానీ యహ విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు, సీ ద బ్యూటీ. ఆ మూడు దశల్లో ఉండేటువంటి సకలం సమస్తాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, ఎట్లా? బుద్ధి, తద్వృత్తి, సద్భావం. బుద్ధిని తెలుసుకుంటూ ఉన్నాడు. నెంబర్ 1, బుద్ధిలో ఏ భావాలైతే కదులుతూ ఉన్నాయో ఆ భావాలను కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. బుద్ధి, తద్వృత్తి, సద్భావం. కాబట్టి బుద్ధి అన్నప్పుడు మనసే బుద్ధి అంతా ఒకటే. కాబట్టి దాంట్లో అనేకమైనటువంటి ఆలోచనలు కదులుతూ ఉన్నాయి కదా వృత్తులో. ఈ వృత్తులంతా తెలుసుకుంటూ ఉన్నాడు ఆయన. సద్భావం, అభావం, సద్భావం. వృత్తులు ఉండేది చూస్తూ ఉన్నాడు బుద్ధిలో, వృత్తులు లేని స్థితి కూడా చూస్తూ ఉన్నాడు, అభావం. ఎవరు ఇది చూసేటువంటిది? అహం ఇది, నేను అనేటువంటిది. అయం, ఇది ఆత్మ. ఎంత బ్యూటిఫుల్ అదుడు. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ అవస్థాత్రయములో మూడు అవస్థల్లో ఒక చోట ఏం జరుగుతూ ఉందో రెండో చోట తెలిసేందుకు అవకాశం లేదు. కానీ మూడు యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిసు బుద్ధి తద్వృత్తి. కాబట్టి ఆ బుద్ధిలో ఏ ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి? ఎందుకని ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఒక ఆలోచన వస్తుంది పోద్ది, మరొక ఆలోచన వస్తుంది పోద్ది.
వృత్తి వస్తుంటుంది, పోతూ ఉంటుంది. ఈ వచ్చేటువంటి వృత్తుల్ని, పోయేటువంటి వృత్తుల్ని తెలుసుకోవాలంటే అవి ప్రకాశంలో ఉండాలి. అవి ఏ ప్రకాశంలో ఉన్నాయి? ఆత్మ ప్రకాశంలో ఉన్నాయి. కనుకనే చక్కగా తెలుస్తూ ఉన్నాయి. అభావం, ఒక్కోసారి అభావం. ఇప్పుడు అంటే అభావం ఎక్కడుంది మీకు? సుషుప్తిలో బాగా క్లియర్గా తెలుస్తుంది. ఈవెన్ ధ్యానంలో కూడా తెలుస్తుంది. ధ్యానంలో సంకల్పరహితంగా ఉండగలిగేటువంటి శక్తి ఉండేటువంటి వాడికి అక్కడ భావాలు కూడా లేవని, ధ్యానం నిర్విషయం మనః, ఏ విషయాలు లేకుండా ఉండేటువంటి స్థితిని బుద్ధిలో చూస్తాడు. కాబట్టి బుద్ధిలో గనక వృత్తులు ఉంటే అలా వృత్తులు ఉన్నవి అని తానే తెలుసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ? జాగ్రత్తలో కానీ, స్వప్నంలో కానీ, సుషుప్తిలో కానీ. అభావం, వృత్తులు లేనిటువంటి స్థితిని కూడాను తానే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అది ఎవరు అని అంటే అహం ఇతి, నేనే. అహం ఇతి అయం, ఇది ఆత్మ, అంతకన్నా ఇంకోటి లేదు. కాబట్టి అవస్థాత్రయాన్ని, వాటిలో జరిగేటువంటి సమస్తాన్ని తెలుసుకునేటువంటిది ఏదైతే ఉందో, ప్రకాశింపజేసేటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మ. కాబట్టి జాగ్రత్త అవస్థ ఉంది. జాగ్రత్త అవస్థలో అనేకమైన సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో అనేకమైన సంకల్పాలు. అంతేకాదు, ఇంద్రియ ప్రత్యక్షాలు. ఇప్పుడు ఒక శబ్దం వచ్చింది, చెవి పట్టుకుంటుంది. ఒక రూపం ఉంది, కన్ను పట్టుకుంటుంది. మనం మాట్లాడుతున్నాం, సర్రని వాసన వచ్చిందనుకోండి, ఆ వాసన ఏమిటి అనేది కూడాను తెలిసిపోతూ ఉంది. ఎవరు ఇక్కడ ఏమన్నా ఉప్మా తయారు చేస్తున్నారండి, ఎందుకంటే ఆ ఉప్మా వాసన అంటే గతంలో చూసిండాడు గనక. కాబట్టి ఇంద్రియ ప్రత్యక్షాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. కొన్ని అనుమానంతో కూడా తెలుస్తున్నాయి, ఇన్ఫరెన్స్. కాబట్టి గతంలో చూసుంటాము, ఇప్పుడు అర్థం చేసుకుంటాం. అక్కడ ఒక రంధ్రంలోకి ఏదో వెళ్ళిపోయింది, కానీ బయట మాత్రం తోక, అంత తోకే కనపడతాం. ఆ తోక ఏమిటి అని చూసినప్పుడు ఎలుక అని తెలుస్తుంది, ఎలుక తోక. ఎందుకని? గతంలో ఎలుక తోకను చూచాం కనుక ఇప్పుడు ఆ రంధ్రంలోకి ఎలుక పోయింది అని అర్థం చేసుకుంటూ ఉన్నా. ఎలుక నేను చూడలేదు, నాకు అనిపించింది కేవలం తోకే. తోకను బట్టి ఎలుక ఉందని అర్థం చేసుకుంటున్నా. ఇట్స్ ఇన్ఫరెన్స్, అనుమాన ప్రమాణం. గతంలో నేను చూశాను కనుక దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నా. కాబట్టి ఇది అనుమాన ప్రమాణాలు కూడా ఉంటాయి. దాంతోపాటుగా జ్ఞాపకాలు ఉంటాయి. కాబట్టి గతంలో ఏమేమో చేస్తుంటే ఆ జ్ఞాపకాలన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకు. ఇవన్నీ జాగ్రత్త అవస్థలో నడుస్తూ ఉంటాయి. కానీ అదే నువ్వు స్వప్నానికి వచ్చావనుకోండి, ఇవన్నీ ఏవీ లేవు సార్. ఈ అనుమాన ప్రమాణాలు కానీ, ప్రత్యక్ష ప్రమాణాలు కానీ, ఇవన్నీ కూడా ఏం వచ్చేందుకు అవకాశం లేదు. నీకు అక్కడ ఉండేది కేవలం స్మృతులే, అంటే జ్ఞాపకాలే, ఓన్లీ మెమరీస్. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఏ వేటికి సంబంధించిన జ్ఞానం అయితే నీకు ఉందో ఇదే నీకు అక్కడ కనిపిస్తూ ఉంది, జ్ఞాపకాలే. కాబట్టి ఈ రెండు అవస్థల్లో కూడాను ఒకటే తెలుస్తూ ఉంది. ఇటు జాగ్రత్తలో కానీ అటు స్వప్నంలో కానీ తెలిసేది ఏంటంటే అహం ఇదం పశ్యామి. తమాషా ఊరికే నేను అంటున్నాను సెంటెన్స్. అహం ఇదం పశ్యామి, అహం ఇదం జానామి. అహం నేను, ఇదం ఇది, జానామి దీన్ని తెలుసుకుంటున్నాను. అహం ఇదం పశ్యామి, నేను దీన్ని చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇదం అహం అనేటువంటివి రెండే నీకు జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో కానీ తెలుస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇదం భావనలు వేరుగా ఉన్నాయి, అక్కడ నువ్వే ఇదంగా, నువ్వే అహంగా ఏది స్వప్నంలో తెలుస్తూ ఉన్నావు. కాబట్టి ఆత్మ ఎట్లా ఉందండి? పరమ పూర్ణ సత్, అది నిర్వికారంగా ఉంది. ఈ విధమైనటువంటి మార్పులు దాంట్లో లేవు. అది కేవలం చైతన్యం, అది కేవలం ప్రకాశవంతంగా ఉంది. అది అరువు తెచ్చుకునేటువంటి ప్రకాశం కాకుండా స్వప్రకాశంగా ఉంది. స్వప్రకాశంగా ఉంది కనుక సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. దాని ప్రకాశంలోనే అన్నీ తెలుస్తున్నాయి. ఏవి? బుద్ధి, తద్వృత్తి, సద్భావం. కాబట్టి బుద్ధిలో ఏ వృత్తులైతే కదులుతూ ఉన్నాయో అవన్నీ కూడా దాని ప్రకాశంతోనే తెలుస్తూ ఉన్నాయి. అభావం అహం ఇది. ఒకవేళ ఏమీ లేకుండా ఉన్నాయనుకోండి, బుద్ధిలో ఏ ఆలోచనలు లేకుండా ఉంటే ఆ స్థితిని కూడాను ప్రకాశింపజేసేటువంటిది ఆత్మే. కాబట్టి బుద్ధి తద్వృత్తి అభావం అపి విజానాతి. కాబట్టి అభావాన్ని కూడా తెలుసుకుంటూ ఉంది.
అభావాన్ని తెలుసుకోవడం ఏంటి స్వామీజీ? భావం అంటే ఉండేది కదా, వృత్తి ఉంది కనుక తెలుసుకుంటావు. అభావం ఇప్పుడు అదే నేను అభావం అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి సీనవ్ ఓ టార్చ్ లైట్ ఉందనుకోండి నా దగ్గర. టార్చ్ లైట్ అటు వేశాను, నీకు స్వామి కనపడతాడు. నైట్ చీకట్లో అటు టార్చ్ లైట్ వేస్తే స్వామి కనపడతాడు, ఇటు టార్చ్ లైట్ వేస్తే ఫ్లవర్ కనపడుతుంది, ఇటు టార్చ్ లైట్ వేస్తే మైక్ కనపడుతుంది, అటు టార్చ్ లైట్ వేస్తే మానిటర్ కనపడుతుంది. ఒకసారి ఆకాశంలోకి వేశాను అనుకోండి, ఏం కనిపిస్తుంది నీకు? అసలు టార్చ్ లైట్ వెలుగుతూ ఉందా లేదనేది కూడా నీకు తెలియదు. అక్కడ ఆత్మ మీద డౌట్. అర్థమవుతుంది. ప్రకాశిస్తూ ఉందంటే ఏం ప్రకాశం ఏం లేదే అంటావు నువ్వు. ఎందుకో తెలుసా? అది ప్రకాశిస్తూ ఉంది అనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, దాని చేత ప్రకాశింపబడేది ఇంకోటి ఉన్నప్పుడు. కాబట్టి వస్తువులు ఉన్నాయి కనుక వాటి మీద వేసినప్పుడు అవి ప్రకాశింపబడుతూ ఉన్నాయి, ఇది దానిని ప్రకాశింపచేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే ఒక్కసారి ఆకాశంలో వేశానో అంతా శూన్యం కనుక లైట్ వెలుగుతూ ఉంది. దేన్ని ప్రకాశింపజేస్తూ ఉంది? వెలిగే లైట్ ప్రకాశింపజేయకపోయే ప్రశ్న లేదు. పైగా ఇది స్వయం జ్యోతి, స్వప్రకాశం. ఇది వెలుగుతూ ఉంది, ప్రకాశింపజేయకుండా పోయే ప్రశ్న లేదు. కానీ ప్రకాశింపబడేది ఏదో మనకు తెలియడం లేదు. ఎందుకని? అది లేదు, అదే లేదు. కాబట్టి బుద్ధిలో వృత్తులు ఉండేటప్పుడు వృత్తుల్ని ప్రకాశింపజేసేది ఆత్మ. ఒకవేళ బుద్ధిలో కనుక వృత్తులు లేకపోతే ఆ వృత్తిరహిత స్థితిని ప్రకాశింపజేసేది కూడా ఆత్మే. ఎందుకని? యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహమిత్యయం. క్లియర్ నౌ? ఇంకేమైనా డౌట్ ఉందే? కాబట్టి జాగ్రత్త ఉంది అంటే ఆత్మ ఉందే, స్వప్నం ఉంది అంటే, సుషుప్తి ఉంది అంటే, మరి స్వప్నంలో ఆత్మ ఉంది కదా, జాగ్రత్త లేదు కదా. జాగ్రత్త లేకపోయినా స్వప్నం ఉంది కదా. స్వప్నం ఉందని నీకు ఎట్లా తెలుస్తుంది? ఆత్మప్రకాశం వల్ల కదా. జాగ్రత్త లేదు, జాగ్రత్త లేకపోయినా ఆత్మ ఉంది అంటే ఆ లేనిది ఉన్నదాని లక్షణం కాదు. క్రిటికల్ పాయింట్. ఎందుకని? దీని లక్షణం అయితే ఇది ఎక్కడున్నా అది ఉండాలా. అర్థం కాలే? జాగ్రత్తలో ఉండి, ఇప్పుడు స్వప్నం విషయం, జాగ్రత్త మేలుకున్నాడు, మేలుకున్న తర్వాత జాగ్రత్తని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త అవస్థ ఉంది, చైతన్యం ఉంది, కానీ స్వప్నం లేదు. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏదో అది దీని లక్షణం కాదు. ఎందుకని? దీని లక్షణం కనుక అది అయ్యేటట్లయితే ఇది ఎక్కడుంటే అది అక్కడ ఉండాలి. కానీ అది లేకపోయినా ఇది ఉంది. అదే పాయింట్. జాగ్రత్త అవస్థ ఉంది, ఆత్మ ఉంది. జాగ్రత్త అవస్థ లేదు, ఆత్మ ఉంది. స్వప్నావస్థ ఉంది, ఆత్మ ఉంది. స్వప్నావస్థ లేదు, ఆత్మ ఉంది. సుషుప్తి ఉంది, ఆత్మ ఉంది. సుషుప్తి లేదు, ఆత్మ ఉంది. యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. కాబట్టి ఈ మూడు అవస్థల్లో కూడాను ఏవి ఉండినా ఏవి లేకపోయినా, సద్భావం కానీ అభావం కానీ, ఏది ఉండినా ఏది లేకపోయినా, ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో మూడు అవస్థల్లో లయించకుండా ఉంది. ఇప్పుడు ఎన్నో శ్లోకం చూస్తున్నాం, ఎన్నోది మనం చూసేదే, ఎన్నో శ్లోకం మనం చూసేదే కదా. దాంట్లో లాస్ట్ లైన్ ఏంటి? అలయ సత్తయ లయించకుండా ఉంది. అవన్నీ లయించినా ఇది లయించకుండా ఉంది, అలయ సత్తయ. కాబట్టి ఇంద్రియ ప్రత్యక్షంగా మనకి ఏది తెలిసినా అది ఇంద్రియాల మీద, మనస్సు మీద, బాహ్య వెలుగు మీద ఆధారపడే ఉంది. క్లియర్గా అర్థం చేసుకోండి. ఆయన అన్నిటినీ అహం వృత్తి తెలుసుకుంటూ ఉంది. ఆ అహం వృత్తి ఏదైతే ఉందో అది చైతన్యం మీద ఆధారపడి ఉంది. కాబట్టి అహం వృత్తి ఏదో ఇది అహం స్వరూపము. అజ్ఞానంతో అహం వృత్తిగా తెలుస్తూ ఉంది. దీంట్లో జ్ఞానం కలిగితే అజ్ఞానం తొలగితే, జ్ఞానం కలిగితే ఇదే అహం స్వరూపము, ఇదే చైతన్యము. అంతకన్నా మరొకటి ఏమీ లేదు. లేనా? ఓం పూర్ణమదః పూర్ణమిదం
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।